ఆకినాడలో పునరావాస కేంద్రాల దగ్గర దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చలిగాలికి చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. కట్టుబట్టలతో అంతా వచ్చేశారు. ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అని గుబులు పడుతున్నారు. ఇక అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. దానికి అనుగుణంగానే పునరావాస కేంద్రాల్లో వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కట్టుబట్టలతో ఉన్న పళంగా వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తీసుకొచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తున్నారు. కొందరు చంటి పిల్లలతో, అదేవిధంగా మరికొందరు పాలు తాగే పిల్లలతో ఇక్కడికి వచ్చి ఇటు ఆహారం తీసుకుంటున్నారు. కానీ ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో ఏంటో తెలియని పరిస్థితి. అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రైతులు పెట్టండి. ఎట్లా వెంటనే వచ్చారా? వెంటనే వచ్చామండి. ఎలా ఉందండి మీ ఇంటి దగ్గర పరిస్థితి? కొద్దిగా అదే వాతావరణం గాలి ఎక్కువ వేసి ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉందా? అవునండి, వర్షం ఎక్కువ వచ్చేసి ఇల్లు కూలిపోయినా. పిల్లలకి పాలు గట్ట దొరుకుతుంది? పాలు కట్టండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నిన్న ఉదయం నుంచి ఉంటున్నాను. మీరు తింటున్నారా? అన్నీ ఇస్తున్నారండి, మొత్తం అన్నీ ఇస్తున్నారు. పిల్లలకి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు మరి ఇంటికి? సార్, మేడం వీళ్ళు సార్ వాళ్ళు మేడం ఉన్నారు కదండి, ఇలా ఎప్పుడే ఇస్తే అలా మేము ఇంటికి వెళ్తాం.